సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి లేదు, లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఒక గొప్ప పాలన ఇవ్వగలము అని చెప్పి ఏకంగా చూపించి ప్రజలకు మంచి చేయగలిగాం, ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం. కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ మనలో ఉన్న ఎవరైనా కూడా ఏ పదవికైనా కూడా పోటీ పడితే రాష్ట్ర ప్రజలు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడు గెలవనంత మెజారిటీతో గొప్పగా గెలిపించే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందుకే చెప్తా ఉన్నా, భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా కూడా మన వారికి పదవులు ఇచ్చే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. ఎంతో భవిష్యత్తున్న పార్టీ, మీ అన్న, మీ తమ్ముడి, మీ బిడ్డ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా, పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒకటే, గొప్పగా సేవ చేయండి, గొప్పగా మంచి చేయండి, లంచాలు లేని వివక్ష లేని ఒక మంచి పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి. మీలో ప్రతి ఒక్కరికి మరో 2 మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు మన టార్గెట్. పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ గాని ఒక్క ఎమ్మెల్యే గాని కూడా తగ్గడానికి వీలే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? సంక్షేమ పథకాల రద్దుకు జరిగే కుట్రల మీద యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా? సమరబేరి కంగుమంది, ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనకున్న అస్త్రం మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. మనకున్న అస్త్రం మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్తో సోషల్ మీడియా పరంగా కూడా సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. మనకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మనకు ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, మనకు టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు, మనకు దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి చెప్తా ఉన్నాను, మనకు తోడు పైన దేవుడు. మంచి జరిగిన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ మనకు తోడు, ప్రతి అన్నదమ్ముడు మనకు తోడు, ప్రతి అవమాత మనకు తోడు అని చెప్పి సందర్భంగా ప్రతి కార్యకర్తకు కూడా పిలుపునిస్తా ఉన్నాను, ప్రతి అభిమానికి కూడా పిలుపునిస్తా ఉన్నాను. రాబోయే 60 రోజుల్లో, ఈ రోజు నుంచి కేవలం మరో 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రజాక్షేత్రంలో పోరాడటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమని దిక్కులు పిక్కటిల్లేలా చెప్పండి, సిద్ధమా అని అడుగుతా ఉన్నాను.
దేవుడి దయ